మైరా మీడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. విశాఖ ఎమ్మెల్సీ అలాగే ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే నిన్నటి వరకు పోటీలో ఉన్నటువంటి టీడీపీ, పోటీలో పెట్టాలనుకున్నటువంటి టీడీపీ సడన్గా విత్డ్రా అయిపోవడానికి గల కారణాలు అని అడిగితే ఏం చెప్తారు సార్? ఫస్ట్ బొత్స సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ యునానిమస్గా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ సార్ ఒక హైపోథెటికల్ ఈక్వేషన్స్లో సప్రెషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఇక్కడి నుంచి సక్సెస్ ముందుకు వస్తుంది అన్నదానికి బొత్స సత్యనారాయణ గారు గెలుపుతో తలెత్తి చూసే ఉదంతం తెరలేపుకి వస్తుంది. ఓకే, ఇక్కడ రెండు విషయాలు. ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ బ్రహ్మాండంగా వాడారు. ఎందుకంటే దగ్గర దగ్గర 400 పైచిలుక మెజారిటీ రావాల్సిన దగ్గర వీళ్ళకి ఉన్నది 204 స్ట్రెంత్, 34 మందిని కొన్నారు ఆల్రెడీ. ఇది కాక మిగిలిన ఎంత కొనాలంటే వస్తారంటే 200 పైచిలుక 300 పైచిలుక కొనాలి. సిట్టింగ్ ఆల్రెడీ 614 వాళ్ళకు ఉన్నాయి, 11 వేకెన్సీస్ ఉన్నాయి సార్. సో ఈ తరుణంలో ఇది కనుక ఏమవుతుందంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ బావనే ఒక సామెత ఉంటుంది. అట్లా ఇవాళ కనుక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయించి నెక్ టు నెక్ దాకా లాక్కొచ్చిన అయితే గెలిచిన 2014-19 మధ్యలో జరిగిన ఓటుకు నోటు కేసు, తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను కొనడం, తదనంతరం అధికారం కోసం అధికారంలో ఉన్నా సరే, అధికారం పరిపుష్టిగా ఉన్నా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యేల కొనుగోలుని నెక్స్ట్ పార్టీల పరంగా ఒక ఎమ్మెల్సీ సక్సెస్కి 2014లో జరిగిన ఓటుకు నోటు కేసుని కూడా జస్టిఫై చేసినట్టు అవుతుంది. ఇవి అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని ముందే తప్పించుకున్నాడు ధన్యుడు సుమతి అని రెండు సామెతల్ని పక్కన పెట్టి చూస్తే చంద్రబాబు గారి ఆప్షన్ ఈజ్ ఫంటాస్టిక్. కంటెస్ట్ చేయించకపోవడం అసలు నేను ఇంకా పిల్లి మెల్లో గంట కట్టినట్టు బీజేపీ ఓడుకో లేకపోతే జనసేనలకు ఇస్తారేమో, ఎందుకంటే సీఎం రమేష్ ఆల్రెడీ అక్కడ బీజేపీ ఎంపీ కాబట్టి అది తిప్పలేమని ఊబడను. ఎందుకంటే ఒకటికి 5 లక్షలు బేర్ మినిమం వేసుకున్నా సరే దగ్గర దగ్గర 20 కోట్ల 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 20 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పిన చక్రవర్తి గారికి వాళ్ళకిను ఓవరాల్గా ఏంటంటే ఒక అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది. అయ్యన పాత్రుడు గారి అబ్బాయి లోకేష్ పరంగా ఎమ్మెల్సీ అని, ఈయనేమో చక్రవర్తి గారిని కన్ఫర్మ్ చేయడం. సో ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కూడా బయటకు రాకుండా సప్రెషన్ జరిగింది. రెండోది 2014 ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి 23 మంది కొన్న దగ్గర ఈ అపవాదులన్నీ మోసుకుంటూ వస్తూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే కొనుబడి కార్యక్రమానికి తెరలేకపోయిందంటే వీళ్ళ బుద్ధులు ఇవే అనేది ఎస్టాబ్లిష్ అయిపోతాయి. సో ఈ 3 ఉపద్రవాల్ని తొలగించుకోవడానికి ఏంటంటే స్ట్రాటజికల్గా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఓటమి తదనంతరం జరిగిన పరిణామాలు అన్నప్పుడు గతంలో చూడండి 3 ఎమ్మెల్సీలు గెలిచిన దగ్గర నుంచి తెలుగుదేశానికి మాడ్యులేషన్స్ మారినట్టు పోటీ తత్వమే లేకుండా విరమించుకున్నారన్నది క్షేత్రస్థాయిలో ఇంకా మంచి పట్టు కలిగి ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నది ఇంకోసారి ఎస్టాబ్లిష్ అయింది. ఆ 40% ఓట్స్ ప్లస్ గతంలో గెలిచిన జెడ్పీటీసీ ఎంపీటీసీలు అనుకోండి, లేకపోతే స్థానిక యువతల నుంచి అవతల కార్పొరేషన్ విశాఖ కార్పొరేషన్ వాళ్ళు జనసేనలో కలిసినంత మాత్రాన్ని కూడా ఉపద్రవాలు ఏవి లేవన్నది మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి మరలా అప్పుడు వాళ్ళకి ఏ విధంగా 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్న తర్వాత టీడీపీ విజయకేతనం స్టార్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే పరిస్థితి అంటారా? ఒక దాంతో ఏం జరగదు కానీ సార్, అంటే ఒక ఏమీ లేని దగ్గర ఒకసారి ఓయాసిస్ కనబడినట్టు ఎడార్లో అమ్మా దూరం నడిస్తే కాస్త దాహం తీరుతుంది అన్నదానికి ఉపశమనం ఫస్ట్. కంటిన్యూస్ ఫెయిల్యూర్సే కనబడుతుంది దగ్గర ఒక సక్సెస్ స్టోరీ, ఒక నెరేషన్ కుదిరింది అనుకోండి సార్, కాల్ చేయకూడదు తీసుకుని మాట్లాడడానికి. తర్వాత ఉత్తరాది నుంచి ఉత్తరాంధ్ర చూసుకుంటే ఒక ధీటుగల నాయకుడి కింద అభివర్ణించాలి బొత్స సత్యనారాయణ. సో పార్టీ పరంగా ఒక స్థాయి కలిగిన నాయకుడు ముందు ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉన్నప్పుడు ఓ పదవిలో ఖచ్చితంగా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది గట్టిగా మాట్లాడడానికి. అలాంటి సో ఇక్కడ నుంచి వైసీపీ ఇంకొంచెం పుంజుకునే అవకాశం కానీ, లేదంటే టీడీపీ ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులు కొంచెం బ్రేక్ ఇచ్చే అవకాశం కానీ ఉండే అవకాశం ఉందంటారా ఈ విజయం వల్ల? అంటే ఇది ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి పక్క విషయాలన్నీ తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఇంట్లో కుటుంబ విషయాలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూ చూడండి. ఒక పక్క భార్య దువ్వాడ శ్రీనివాస్ కన్నా ముందాక ఇన్ఛార్జ్, ఇంకో ఆవిడ ఒక కార్యకర్త స్థాయిలో ఉండి చేస్తున్నంత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూయే కదా, అది తడిసి మోపుడైనట్టు బయటకు వచ్చే వల్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో దీన్ని పావుగా వాడపోదాం అన్న దగ్గర అది మిస్ఫైర్ అయ్యింది. లాస్ట్కి ఏమవుతుంది, ఇడిది పడితే ప్రతిసారి ఇప్పుడు లాస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోవడం కూడా ఊరికే పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఇష్యూస్ని ఎక్కువ డిబేటబుల్ టాపిక్స్ అయినందుకే కదా. సో అది ఇంకా ప్రజలు యాక్సెప్టెన్స్ లేదన్న విషయం గ్రహించగలిగారు. అది ఇప్పటితో ఆపకుండా చూసుకుంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారిది చూడండి, డిఫర్మేషన్ కేసు ఏ లెవెల్లో ఉందో చూస్తే అర్థం అవుతాయి, కాన్సిక్వెన్సెస్ అన్ని ఎక్కడికి లీడ్ అవుతాయి అన్నది. ఎలక్షన్స్ బిఫోర్ చూసుకుంటే ఒక పక్క షర్మిల గారిని అలాగే సునీత గారిని వాడటం కావచ్చు, ఎలక్షన్ అయిన అనంతరం
విజయసాయి రెడ్డి గారి మీద శాంతి గారిని ప్రయోగించిన కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మాధురి గారిని బయటికి తీసుకురావడం కావచ్చు, ఈ రాజకీయాలను ఎలా చూడాలి సార్ అసలు? ఇప్పుడు మనం ఇంట్లో ఒక కూర ఉప్మా ఏది చేయండి, దాంట్లో కరివేపాకు లేకపోతే రేట్ చేస్తారు. ఆ టైంకి అక్కడ వాడి ఆ కరివేపాకుని తీసి అవతల పడేస్తారు కూర అయిన తర్వాత, లేకపోతే ఉప్మా అయిన తర్వాత. సేమ్ అలాగే సునీత గారు చర్మిల గారిని కూడా అలాగే కరివేపాకుని తీసినట్టు పెడేస్తారు. అందుకని ఇంకేం లేదు. వాళ్ళు ఇంకా ఎండుమాలో కల్లా అయ్యో బాబా సూపర్ లేదే చేసేస్తారని భ్రమలో తిరుగుతున్నారు. అంతకు మించి ఇంకేముంది. వాళ్ళ పరిస్థితి ఓకే, వాళ్ళ పరిస్థితి వాడుకున్నారు, తీసేస్తున్నారు. అది వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి వాళ్ళ పుణ్యకాలం కలిసి పూర్తయిపోద్ది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కావాలో అలా ఫ్రేమ్లోకి తీసుకొస్తున్నారు, వాళ్ళని పెట్టి రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు సార్ ప్రతి దానికి ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇది ఒక మోడల్స్ ఆఫ్ ఆపరేండ్ వాళ్ళది. ఏంటంటే ప్రజల్లో అనవసరమైన విషయాలు, మనకు మాధ్యమాలు ఉన్నాయి, మీడియా ఉంది, బ్రహ్మాండంగా ఇట్లతో తొలగొట్టొచ్చని ప్రజల్లో పనికిమాలిన చర్చలకి తెరలేపుతున్నారు. ఆ పనికిమాలిన చర్చలు ఎంతవరకు అట్రిబ్యూట్ అవుతున్నాయి అన్న దగ్గర సక్సెస్ ఉంటున్నాయి, ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి. ఆ సక్సెస్ ఫెయిల్యూర్స్ మధ్యలో ప్రజలకి ఒక అనిశ్చితి ఉంటుంది. ఏడే తలకైనా తెల్లారేసగా అడ్డమైన చెత్త న్యూస్లని, ఈ అడ్డమైన చెత్త న్యూస్లకి ఎవరు ఎక్కువ ప్రయారిటైజేషన్ ఇస్తున్నారో గమనించుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, బయట స్పెక్టేటర్స్లో ఒకటి ఉంటాడు, మన ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచ్లు కానీ వాలీబాల్ మ్యాచ్లు కానీ ఏవో చూడడానికి వెళ్ళినప్పుడు చూడండి, అరే ఇలాగేస్తే అలా ఆడొచ్చు, అలాగేస్తే అలా ఆడొచ్చు అని. అలా ఒక ఆటలో ఎటువంటి ఛానల్ ఒకటి ఉంది ఇక్కడ. ఆడ చేసి దాష్టికాలు ఎలా ఉంటాయంటే ఏ ఉండదు, ఊరికి అడవిడి. ముందు ఒక ఫీల్డర్ టైప్లో కొడుతుంటారు, అంటే కాపీ క్యాట్ కిల్ ద రైట్ అని. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఆయన కూడా అంతే. ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ప్రజల్లో చర్చనీయాంశం చేసి ఫస్ట్ దాంట్లోంచి వైబ్రేషన్స్ రీడ్ చేస్తాడు అతను. ఒక స్ట్రాటజీ అన్నమాట. ఈ తెలివితేటలు నాకు కూడా ఉన్నాయని ఎగేసుకొని చూపించుకోవడం ఏంటంటే అడ్డమైన చెత్త తీసుకొచ్చి ఒక న్యూస్ ఐటమ్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అది 4-5 రోజుల పాటు వెసులుబాటు దొరుకుతుంది పనికి మళ్ళీ చర్చ తెరలేపడానికి. ఆ తెర లాస్ట్కి ఏమవుతున్నాయి, నిప్పుల మీద నీళ్ళు బకెట్ నీళ్ళు చల్లితే ఏమవుతుంది, ఆ నిప్పేలేదు, తుస్సుమంటున్నాయి. అది గమనించండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఆపరేండ్. ఎవడు కెలుకుతున్నాడో ఆయన స్కేప్ గోడ్ కానీ పట్టుకోవాలి ఫస్ట్. వాడు ఎవడో అందరికీ తెలుసు, కానీ వాడు ఓవర్ యాక్షన్లు మాత్రం భరించలేకపోతున్నారు ప్రజలు. అడ్డమైన చెత్త తీసుకొచ్చి ఒక డిబేటబుల్ టాపిక్ పెడుతున్నాడు. దానికి ఏంటంటే జర్నలిజం చదువుకుంటే విలువలు విశ్వసనీయత ఉంటాయి. లేదనుకోండి బయట స్పెక్టేటర్లో చూడండి, అచ్చా అదైతే కవర్ డ్రైవ్ కొట్టొచ్చు, ఇదైతే 6 కొట్టొచ్చు అని చెప్పినట్టే ఉంటుంది. లాస్ట్కి ఏమవుతున్నాయి, 4 రోజుల తర్వాత బకెట్ నీళ్ళు తెచ్చి దాని మీద తుస్సుమని వెళ్తున్నారు. అందుకని ఇంకెళ్ళలేదు. చదువు ఎక్కచ్చేని జర్నలిస్ట్ ఎక్కడైనా పోరాటం చేస్తే దాని అవుట్కమ్, సస్టైనిటీ, దాని క్రెడిబిలిటీ ప్రజల్లో అయ్యో ఇదా ఇష్యూ అని ఆలోచించి దీని మీద ఈ ప్రభుత్వ విధానం రైటో రాంగో అని చర్చనీయాంశం. అంతేకాని అసలు విషయాలు కానీ కొసలు విషయాలు. ఇప్పుడు చూడండి, సినిమా అంటూ ఒక ఎత్తు నడుస్తుంటుంది, సడన్గా ఒక దిక్కుమాల కామెడీ ట్రాక్ ఒకటి, లేకపోతే ఒక వ్యాంప్ డ్యాన్స్ ఒకటి, ఆ సినిమాకి దానికి సంబంధం ఉండవు. అర్థమవుతున్నాయా? దీనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రజనీకాంత్ సినిమాలో బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళందరూ అసలు రజనీకాంత్ ముఖంకి వీళ్ళకి ఎక్కడ కలిసిన ఉదంతాలు ఉండవు, కానీ ఒక సైడ్ ట్రాక్లో కామెడీ నడుస్తుంటుంది. అదేంటంటే సినిమాలో పక్కదారి పెట్టించడం అన్నమాట ప్రతిదాన్ని. ఆ మొమెంటమ్ని ఒక మొనాటమని బ్రేక్ చేయడానికి చేసే విన్యాసాలు అవి. అవి ఏంటంటే ఈ బుడంకాయ ఛానల్ చేసే పనులకి ఇలాగే ఉంటాయి. అంటే చిన్నపిల్లలు కాబట్టి జర్నలిస్టులు కాని వాళ్ళు చిన్నపిల్లలు అంటారు, పక్కన ఆడుకోని చెప్పాలి, అందుకని ఇంకేం లేదు. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మెడికల్ కాలేజీలు గత వైసీపీ హయాంలో దాదాపుగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి రావటం, దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరానికి అందుబాటులోకి రావటం, దానిని ప్రైవేట్కి యాజమాన్యాలకు అప్పచెప్పాలనేటువంటిది గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు, పీపీఏ పద్ధతులు. ఎస్ సార్. ఇక్కడ ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారడం అన్నది దానికి ఒక దగ్గర గండి కొట్టాలండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్, ఎంత కాదన్నా రాష్ట్రానికి ఒక వరప్రదాయాన్ని ఆరోగ్యశ్రీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసింది. సార్ ఇవాళ ఆరోగ్యశ్రీ పరంగా ఎన్ని కుటుంబాలు ఇవాళ ఒక సక్రమమైన ఆరోగ్యాన్ని వాళ్ళని నిలకడగా ఒక ఊహకందని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ధీటైన వైద్యం చేయించుకుంటున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 2 డెకేడ్లు పెట్టి ఇరు రాష్ట్రాల్లో కూడా. దీనికి ఒక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఎంత కాదన్న ప్రజలని ఎవడైనా పక్కదారి పెట్టించవచ్చు, వీళ్ళు ఏదైనా విన్యాసాలు చేయొచ్చు, కానీ ఒక వాస్తవం గ్రహించగలిగారు. ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పరంగా ఉన్నదానికి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నిటిని మీరు అనుసంధానించుకుంటే మేజర్ చంక్ ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న పేషెంట్స్ అందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్సే అన్న ఒక గెజిట్ వచ్చింది అనుకోండి సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కేజీహెచ్ లాంటి హాస్పిటల్ ఉంది వైజాగ్లో, అందరికి అందుబాటులోకి వచ్చినప్పుడు అవే హ్యాపీ కదా. కేజీహెచ్ లాంటి హాస్పిటల్ వైజాగ్లో దానికి ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెక్కడ ఉండదు, కానీ దాన్ని వాడి దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఎందుకు? అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది.
అవును. దీనికి ఈ ప్రభుత్వం తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మెడికల్ ఫర్టర్నిటీలో ఎక్కడైనా వేకెన్సీ ఉంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం రిక్రూట్మెంట్ జరుగుతుంది. పాయింట్ 1. రెండోది దానికి యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా మెడికల్ కాలేజెస్ అనుసంధానించబడుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఎంత కదన్నా కాలేజీల్లో అడ్మిషన్స్ వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవుతారు కదా, వీళ్ళందరూ ఏదో విధంగా ఈ హాస్పిటల్స్ అన్నింటిలోనూ సస్టైన్ అవుతారు, పైపచ్చి అందుబాటులో ఉంటారు. ప్రజల ఆరోగ్యం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పాసిఫై అవ్వబోతుంది. ఇది ప్రభుత్వ విధానం. ఆ ప్రభుత్వ విధానం మంచో చెడ్డో దాని మీద కూలంకషంగా చర్చించకుండా ప్రతిదానికి మనతో ఒకడు ఉన్నాడు కాబట్టి విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటీకరణ, హైవేలన్నీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ లెవెల్ చేస్తుంది కాబట్టి స్టేట్ ఉన్నది వినూత్నంగా నేను కొత్త తరహా పందాక తెరలేపుతానని చెప్పి స్టేట్ హైవేలు కూడా చేసేస్తానంటే దీంట్లో సఫరర్స్ ఎవరు? వీళ్ళందరూ బిలో పవర్టీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అంతే కదా, అవునంటారా కదంటారా? అక్కడ పైన ఉన్నోడు అందరినీ చెత్తగొట్టేస్తాడు ఈ బిలో పవర్టీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కూడా కింద ఉన్న వాళ్ళందరినీ చెత్తగొట్టేస్తామంటే ఇప్పుడు మీరే చెప్పారు గతంలో ఇబ్బడి ముబ్బడిగా కరెంటు ఛార్జీలని 7 సార్లు 8 సార్లు పెంచారని. దానికి మీరు ఆ ఛార్జీల మీద వాటి మీద ఏ ప్రక్షాళనలు చేయకుండా లేదా నవరత్నాల పథకాలు ధీటుగా ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పిన మీరు వాటి మీద ఎక్కడ ఎక్సర్సైజెస్ లేకుండా పటపటపటపడమైన కొత్త విధానాల్లో మళ్ళీ అందరికీ నెత్తిబాదురు కార్యక్రమానికి తెరలేస్తే ఇది ముఖ్యంగా ఒక వరప్రదాయనిగా ఉన్న ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ హాస్పిటల్స్ పరంగా కేక్ వాక్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ సినారియోలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఎన్హాన్స్ చేసి వెళ్తున్నారో చూసుకోమనండి ఒకసారి. ఇన్ని పందకాలు ఇన్ని పందాలు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంతవరకు మీరు సస్టైన్ చేస్తారన్న దగ్గర ఇది పీపీఏ విధానంలో ఇస్తామని ఒక ఫీలర్ ఇవ్వడం కూడా, ఎందుకంటే చంద్రబాబు గారి అనుభవంలో ఫస్ట్ ఫీలర్లో బయటకు వదులుతాడు, దాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ మంచి అయితే అంతా నేనే, లేదంటే అవతల మీద బొరొచ్చు జరగడం, ఇది సర్వసాధారణం. సో ఇది టాలరెన్స్ టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ ఓకే, బియాండ్ ఇట్ ఆలోచించవలసిన విషయం. ఇది ప్రజల్లో ఖచ్చితంగా చర్చనీయాంశం కావాలి. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి మిడిల్ క్లాస్ సెక్టర్ బిలో పవర్టీ ఉన్న వాళ్ళు చాలా మంది, నేను మీరు చెప్పక్కర్లేదు, నరేంద్ర మోడీ క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు ఆయన 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నామని. అంటే 80 మీరు పాత జనాభా లెక్కలే నాకు లెక్క 119, కొత్త జనాభా లెక్కలు లేవు. 119 కోట్లలో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ మంది బిలో పవర్టీలో ఉన్నట్టే కదా. అప్పర్ లేయర్ల గురించి ప్రభుత్వాలు, మేము ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు అప్పర్ లేయర్లను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వాలు ఆల్రెడీ అదే గేమ్లో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే గేమ్లో ఉంటాయి. పరిరక్షకుడు ఎవడు? రక్షించేవాడు భక్షకుడు గురిందా? కీర్తి ప్రతిష్టలు అందుకోవడానికి ప్రభుత్వాలా? కానీ రీసెంట్గా ఆరోగ్యశ్రీకి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్తో కూడా ఒక కామెంట్ అయితే చేయించారు. దీనికి ఇట్లా ఫీజులు కట్టే కంటే ఆరోగ్యశ్రీలో కేంద్రం దాంట్లో అందరూ ఇంక్లూడ్ అవ్వండి, అది అందరికీ పనిచేస్తుంది, ఆయుష్మాన్ భారత్కి. దీన్ని హాస్పిటల్స్ డెవలప్మెంట్కి వాడితే బాగుంటుంది వీటికి పెట్టే ఖర్చులు అనేసి నేను అదే చెప్తున్నాను సార్. విద్య, వైద్య, ఆరోగ్యం పరిరక్షణే ప్రభుత్వ బాధ్యత. విద్య, వైద్యం అండ్ రక్షణ, ఆరోగ్యం ఇలాంటివన్నీ ప్రాథమికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికే ప్రభుత్వాలు ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు పరిరక్షించుకోవడానికి కొత్త విధానానికి తెరలేపుకుంటున్నారు మీరు. ఫస్ట్ ఈ బేసిక్ కమ్యూనిటీస్ మాకు క్రియేట్ చేస్తాను కదా, నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి. అంతే కదా. ఇవి ఎప్పుడో దగ్గర ఎక్కడో దగ్గర వీటి గురించి ప్రక్షాళన జరిగి తీరాల. ప్రతి దగ్గర ఇవాళ ప్రభుత్వ రంగ కార్యకలాపాలు నిర్వర్తించుకునే ప్రభుత్వ రంగ వ్యవస్థలను ఎందుకు ప్రతిష్ఠించారంటే ప్రజా పరిరక్షణ కోసం. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిలన్నీ ఎవాపరేట్ చేసుకుంటూ అంత ప్రైవేట్ సెక్టర్లో సర్వైవ్ అవ్వాలంటే మీరు దానికి ప్యారల్గా వసతులతో కాడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర కోల్పోయిన తర్వాత ప్రజల యొక్క దైనందిన అవసరాలు పెంచుకోవడానికి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులను ఎలా పెంచుతారో దాని మీద చెప్పమంటే ఎవరు చెప్పడే? కొనుగోలు శక్తి పెంచుకోవడానికి క్యాష్ రొటేషన్ పద్ధతులు చెప్పారు మహానుభావులు అందరూ. కొనుగోలు శక్తి పెంచుకునే పద్ధతికి స్థిరపడినా సరే ఆదాయ వనరులు పెంచేంత సామర్థ్యం ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుందో చెప్పమానండి. అది జరగకే కదా ఈ ప్రాబ్లమ్స్ అని. అది చేయకుండా వీటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నారు. అంటే పనిషబుల్ సిచ్యువేషన్స్నే ఉంటున్నాయి ప్రజలకి. ఈ ప్రజలకి పనిషబుల్ సిచ్యువేషన్స్ ఎందుకు అట్రిబ్యూట్ చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు? ఇది కాదు కదా రైట్ వే. ఇప్పుడు అట్లీస్ట్ గుడ్లో మెల్ల గత ప్రభుత్వం 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచొచ్చు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయంలో ఒక విధానం ప్రభుత్వ పరంగా తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ కింద కడుతుంది గమనించట్లేదు. ఇది కదా డివైడబుల్ టాపిక్ అవ్వాలి. ఎంత కదా ఒక రాబిన్హుడ్ ఫామ్లే కదా, తీసుకున్న డబ్బులు ఇటుపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమం ప్రభుత్వం తెరలేపుతున్నప్పుడు వీడికి భారం కొంచెం తగ్గినట్టే ఉపశమనమే కదా. అంతే కదా. అలాంటివి ఏమీ లేకుండా మళ్ళీ మీ ప్రైవేట్ వ్యవస్థే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త నిర్ణయం అంటే ఇది ఆలోచించవలసిన విషయం.
కానీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్కి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పి ప్రతి 3 నెలలకి పే చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే లాస్ట్ 3 monthsలో మిగిలిపోయిన డబ్బులు చూపించు దాన్నే బూచిగా చూపించి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వం వాళ్ళదే ప్రభుత్వం. మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్ ఇది ఉంది, ఇండో అమెరికన్ హాస్పిటల్. 400 కోట్ల బిల్లు వాళ్ళే చెల్లించారని బాలకృష్ణ గారు ఉటంకించి చెప్పారు కదా. సో అది ఒక సైకిల్ అండి, అది ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ ఇట్. ఒకసారి బాకీలు ఉంటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కంటిన్యూషన్ కదా. అంతే కదా, మేము మార్చుకున్నాం మాకు ఇంకో ప్రభుత్వం కావాలని. ఆడు పాత బాకీలు ఎవరి కోసం ఎవరు? అంతేగా. గత నీరు చెట్టు బిల్లులన్నీ ఇప్పుడు గబగబ క్లియర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు 5 సంవత్సరాల కింద ఉన్నవి. మరేమి పెమ్మసాని చేత చేయించినటువంటి కామెంట్లకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కి వీటికి సిమిలారిటీస్ ఉన్నాయంటారు. ఎందుకుండవు? ఫస్ట్ పేర్లు వదిలేరు, అవుట్కమ్ రెడీ చేస్తూ ఉంటారు. దానికి ప్యారల్గా ఇంకొక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేసి చూపించారు. ఇది పీపీఏ పద్ధతిలో హాస్పిటల్స్ అన్ని ప్రైవేటీకరించబోతున్నాం అన్నది. ఈ రెండు కోఇన్సిడెన్స్ చేసుకొని చూస్తే వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రీడ్ చేయడానికి ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది కదా. టూ మచ్ నెగిటివ్స్ ఉన్నప్పుడు అది ఒక దాన్ని పక్క తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటివి మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది కదా ప్రైవేటీకరణ చేస్తే. ముందు స్టూడెంట్స్ మాట దేవుడు 5 కాలేజీలు అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి, మిగిలిన ఇంకా అవి వాటి పద్ధతికి ఈ 5 రూలు మిగిలిన వాటికి 12 రూలు అన్న పెట్టినా ఆశ్చర్యపడక్కర్లే. సో అంచేత ఆదినిష్ఠూరం కన్నా అంచనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని చెప్పి మొదట్లోనే దాన్ని తొలగించకపోతే చాలా కష్టం. అంటే ఈ ఫీలర్ వీళ్ళకి పాజిటివ్గా వచ్చి దీన్ని ఇలాగే ముందు కొనసాగించి ప్రైవేటీకరణ చేస్తానంటే నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉన్నట్టు ఏం చెప్తారు సార్? కష్టంగానే ఉంటాయి. ఆరోగ్యశ్రీ లాంటిది కనుమరుగవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ దాన్ని కనుమరు చేయడానికే ఇటువంటి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి మధ్యలో సీన్లో పెట్టి దాన్ని నిడివేంత దీన్ని నిడివేంట. ఇప్పుడు తెలంగాణలో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, అక్కడ 5 లక్షలే అది. అవును, మిగిలిన ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు. అసలు ఆయుష్మాన్ భారత్ పుట్టిందే ఆరోగ్యశ్రీ నుంచి కదా, దీన్ని చంపేసి దాన్ని బతికిస్తామంటే. అలాగే ఇప్పుడు మనకి రైతులకు రుణమాఫీ 20,000 రూపాయలు ఇస్తామన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానానికి అనుసంధానించి మాట్లాడితే ఇంకేం చెప్తాం. కానీ కేవలం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో గెలవడానికి మాత్రమే హామీలు అంటారు. ఎలక్షన్ గెలవడానికి ఆ రోజు వరకే ప్రజలు అమాయకంగా వేలం పట్ల ఎక్కువ పడుకున్నాం అని చెప్పి సంతోషపడిపోయి ప్రభుత్వం స్థాపిస్తే కొననాలకు మంది వేస్తే కొననాలకు ఊడిపోద్ది. దురాశ దుఃఖానికి చేయటం చిన్నప్పటి నుంచి చదువుకుని కదే. గత అనుభవాన్ని కూడా రంగరించుకుని మనం ఆలోచించుకోకపోతే దురాశ దుఃఖానికి చేయటం కదే, నాన్న పులి కదే. ఇవన్నీ చదువుకుని కూడా ఇంకా కాకరకాయ కేకరకాయ అవుతా ఉంటే మనం ఏం చేయలేదు దానికి, అంతకన్నా ఇంకేం లేదు. సార్, రీసెంట్గా మరొక అంశం మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతున్నటువంటిది అస్ట్రాలజర్స్ గురించి పెద్ద రాద్ధాంతాలు లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదో చేయబోయింది, లేకపోతే కొన్ని ఛానల్స్కి వీళ్ళ చేత ప్రమోట్ చేయించింది అనేటువంటి కామెంట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ కామెంట్లు? ఎలా చూడాలి? ఆల్రెడీ వచ్చారు, గెలిచారు, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల వచ్చిన వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందంటారా దీనివల్ల? అసలు ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్లు, ఈ సెఫాలజిస్టులు అన్న విషయాల్లో ఈ మీడియాయే పెంచి పోషిస్తుంది. మీకు చిన్న విషయం చెప్తా సార్. ఒక కేకే గారి సర్వే, వేణుస్వామి గారివి ఆస్ట్రాలజీ, ఈ రెండు చూడండి. ఇట్ ఇస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఛానల్స్. సార్ వాళ్ళే దాన్ని 2014లో సినీ రంగ ప్రముఖుల యొక్క బతుకు తెరువులు, జీవిత విధానాలు ఎలా ఉంటాయన్నది వాళ్ళతోనే చెప్పించారు వేణుస్వామితో. సబ్సిక్వెంట్గా కేకేలు ఎటువంటి ఓవర్ నైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళే తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఈ ప్రభుత్వం ఎంత వచ్చేస్తాయని మ్యాచ్ ఫిక్సింగ్ ఆన్సర్ చెప్పినట్టు చెప్పించారు. సో దీని పర్యవసానాలు ఎక్కడ ఉంటాయి? రైట్ అయితే మొత్తం మా వాళ్ళని అంతా మేమే, మీకు అర్థమవుతుందా? రాంగ్ అయితే దీని తోడు ఇప్పుడు ఏంటంటే ఈ రజనీకాంత్ లాంటి వాడిని తీసుకొచ్చి మధ్యలోకి ఈతోనే మొత్తం అంతా ప్రపంచం తెరబెట్టేశారు. సోషల్ మీడియాని వీళ్ళందరూ ఏళ్ళదారు. ఎవడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ నేను రజనీకాంత్ చుట్టూ సెంట్రిక్గా ఇదంతా జరిగిపోయింది. ఆస్ట్రాలజర్లు, అనలిస్టులు, డిజిటల్ మీడియా అంతా అంటే ఓకే అదొక ఛానల్ నెంబర్ 1 స్థానంలో, లేకపోతే నెంబర్ 2 స్థానము, ఎన్టీవీ, టీవీ5, ఏబిఎన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవడు ప్రయత్నం వాడు చేస్తున్నారు. అప్పుడు ఇదే వేణుస్వామితో చిలక జోస్యాలు అవన్నీ చెప్పించింది టీవీ5 సెంట్రిక్గా జరిగింది కదా. ఇవి ఒక స్థాయి కలిగిన వ్యక్తులు అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉదాహరణకి సునీల్ లాంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఒక కమెడియన్గా స్టార్ట్ అయ్యి ఒక హీరోగా ఎమర్జ్ అయ్యాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను స్థాయి. అలాగే వేణుస్వామి గారు కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ జ్యోతిష్యాలు చెప్తూ ఆయన ఎన్హాన్స్ అయ్యి ఇవాళ ఒక స్థాయి కలిగి 10 మందికి మంచో చెడ్డో చెప్పే స్థాయికి ఆయన లేదు. అలాగే సెఫాలజిస్టులు ఎవరైనా సరే ఇప్పుడు చిలకమర్తి పంతులు గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రిడిక్షన్స్ ఆ రోజుకి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సక్సెస్ స్టోరీస్, నెరేషన్స్ ఉన్న వాళ్ళు యాక్యురసీ మెయింటైన్ చేస్తే వాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటారు నీ జాతక గుణగణాలు కానీ లేదంటే వాళ్ళ
టైమింగ్ కానీ ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ యాక్యురేట్గా ఇస్తేనే జరుగుతాయని. ఏదో అయిపోతేగా మా నాన్నకి ఇష్టం అని చెప్పి October 1, మా నాన్న తాతయ్యకి ఇష్టం అని చెప్పి August 15, ఇంకా మా అమ్మకి ఇష్టం అని చెప్పి రిపబ్లిక్ డే బర్త్డేలు పెట్టుకుని వీటితో జ్యోతిష్కాలు చెప్పమంటే 3 కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అవును. ఇక్కడ ఇందులో ఆయన జాతకం రైటో రాంగో అన్న దగ్గర పక్క తీస్తే కాసేపు ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను. గతంలో ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటికి అవతల పక్క ఎవడైనా పొరపాటున వీళ్ళు చెప్పి అబద్ధాలకి భజన చేయకుండా ఏమైనా తేడాగా మాట్లాడిన వాళ్ళందరినీ గత 3 సంవత్సరాలు బట్టి 3 నెలలు బట్టి ప్రాణాలు తీసేస్తాను. చెవుల్లోంచి రక్తాల కార్యాలయంలో తిట్లు తిడుతాను. దాంట్లో నేను కూడా ఏం అతీతుంది కాదు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతిదీ యాక్యురేట్గా చెప్పేస్తే మనం అందరూ దైవాంశ సంభూతుల్లో అయిపోతాం. కానీ 1 to 10 స్కేల్లో ఎన్ని రైట్ అవ్వచ్చు, ఎన్ని రాంగ్ అవ్వచ్చు అనేవి కూడా ఉంటాయి కదా. అంతే సార్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిడిక్షన్. అంతేగా. ఇప్పుడు నా ప్రిడిక్షన్లో నేను చెప్పింది ఏంటి, సే ఫర్ ఇన్స్టెంట్ సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళందరూ రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో ఇంత సక్సెస్ అనుకున్నాం. దట్స్ మై ఫెయిల్యూర్. ఐ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇట్. అలాగే వేణుస్వామి గారు లాంటి వ్యక్తి ఆయన ప్రిడిక్షన్స్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కొన్ని జరిగినప్పుడు ఇప్పుడు సమంత గారు నాగార్జున విషయంలో డైవర్స్ అన్నది ఏదో ఫస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఆయన ప్రాస్పెక్టివ్ ఆయన ఏదో ఆయన ఇంట్లో కూర్చుని గవలేసుకుంటుంటూ లేదా ఏదో జాతకాలు తీసుకొని చెప్పుకుని ఆయన చెప్పాడండి. అది రైటో రాంగో నీకు అనవసరం. కానీ అతని క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్ కనుక జరుగుతున్నప్పుడు పుట్టించినోడు నువ్వే. ఇప్పుడు అదే ఛానల్లో ఒక జర్నలిస్ట్ స్థాయి దగ్గర నుంచి ఒక ఇవాళ ఓ సినిమా డైరెక్టర్ ఎలక్షన్స్ ముందు దాకా ఉన్నాడు అంటే ఆ 18 సినిమాలు చేసిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చిందో ఇవన్నీ తెలిసిన తర్వాత ఓవర్ నైట్ ఓ సినిమాతో నువ్వు డైరెక్టర్గా కూడా ఎమర్జ్ అయిపోవచ్చు. వెసెస్ ద సేమ్ పర్సన్ కెనాట్ గ్రో ఇన్ హిస్ లైఫ్ అన్నది కంపారిజన్స్ ఇస్తే మాత్రం చాలా తప్పు అంటాను. దీనికి ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలని అందరినీ నీకు నచ్చినట్టుగా ఆపాదించి ఈసారి నీ ప్రిడిక్షన్లో నీది రైట్ అవ్వచ్చు. గత ప్రిడిక్షన్స్లో మీకు రాంగ్ అయినవి, చిలక పొలకలన్నీ తేడాలు అయిపోతున్నవి, ఫస్ట్ వీక్లో పేమెంట్ రాకపోతే ఎగనెస్ట్ న్యూస్లు వేసినవి, ఇవన్నీ మర్చిపోతే. నేను అంటుంది ఏంటంటే మన ఎదుగుదల పక్కవాడి ఎదుగుదలని కంపారిజన్ చేసుకుంటూ వాడు ఎదగకూడదు, నేను ఒక్కడనే ఎదగాలన్న కాన్సెప్ట్ ఎంతవరకు సమంజసం? నీకు నచ్చితే నీకు అనుగుణంగా అక్కడ కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్పించుకుని అప్పుడైతే రైట్. కానీ అతనే వ్యక్తి వేరే ఛానల్లో కూర్చుని ఏది చెప్పినా తప్పు అయితే నీకు అనుగుణంగా లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చాడు మాట్లాడేస్తానంటే ఏంటిది? ఇది ఎక్కడ ఈ డబుల్ స్టాండర్డ్స్? ఈ డబుల్ స్టాండర్డ్స్ నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వాలి కదా ఎవరో ఒకరు. ఎక్కడ నీకు నచ్చబోయిన ఛానల్తో వాడి సెంట్రిక్ అంటే వాడికే దిక్కులే, భయంపడి ముఖమే చూపించట్లే, భయంపడి కుండా మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నా ఆ రోజు నుంచి. ఏమవుతుంది వాళ్ళు సత్తే రేపు 2వ రోజు. నేను మొమ్మట్లాకుండా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పా. బెదిరితే బెదరగొడితే బెదిరిపోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ బెదిరితారన్న సేమ్ ప్రాతిపదిక మీద మాట్లాడడం. ఎందుకంటే పైపచ్చి డిజిటల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని అందరినీ ఏకతాటిని కట్టి ఒకటి చుట్టూ సెంటర్కి ఎదురుతుంటే ప్రతి ఒక్కడికి ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానాన్ని ఎవడూ పణంగా పెట్టడు. అది మీరు పెట్టరు, నేను పెట్టను, అంతే కదా. అది మీకు బ్రహ్మాండంగా తెలుసు. నిజమైన జర్నలిజాన్ని నమ్ముకున్నప్పుడు ఒక ఛానల్లో మీరు ఇచ్చిన న్యూస్ని టెలికాస్ట్ చేయనప్పుడే కదా మీ మనోభావాలకు గాయమే కదా ఇంకో ఛానల్ మారారు. మర్చిపోయారా? ఆత్మాభిమానం అనేది మార్కెట్లో ఉండదు, అది గుండెల్లో నిగూఢంగా ఉంటుంది. అది ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను నమ్ముతాను అది ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఆత్మాభిమానం ఉంటుంది. అది ఆయన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టాడు అని మాట్లాడుతున్నప్పుడు పరిస్థితులను కూడా అర్థం చేసుకో. కానీ ఎవడు పణంగా పెట్టాడు అన్నది తెలుసుకోకుండా మాట్లాడితే యూ కెనాట్ టేక్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ కదా. నీకు ఇవాళ నేను ఖచ్చితంగా నేను మీడియా ముఖంగానే చెప్తున్నాను. మీడియా ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీకి ఒక మాట మాట్లాడిన పాపానికి అందరినీ వ్యక్తిత్వాలు చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. ఇంటెన్షనల్గా ప్రైమా ఫేస్గా పేర్లు పెట్టి కూడా మాట్లాడి చెప్పేస్తుంటే దెల్ బి సమ్ ఒక దగ్గర మనం మాడాలి కదా. మన దాకా వస్తే మన గురించి మాట్లాడేస్తున్నప్పుడు వ్యక్తిత్వ హననం ఖచ్చితంగా దాన్ని కూడా వ్యక్తిత్వ హననం కింద తీసుకోవాలి. సాటి మనిషి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చేస్తున్నవి మనం ప్రతిదీ మిరాకిల్స్ సృష్టించడానికి లేము కదా. అంతే సార్. ఇస్రో శాస్త్రవేత్త గారు అదే ఒక ర్యాకెట్ని ప్రధానమంత్రి గారి సమక్షంలో ఫెయిల్ అయ్యారు. అవును. నెక్స్ట్ సోమనాథ్ గారు అదే సక్సెస్ చేసి చూపించారు. సో మానవ తప్పిదాలు సర్వసాధారణం. నేను చెప్పేది రైటు, ఇది శిలాశాస్త్రం నేనేం చెప్పట్లేదు కదా. పొరపాట్లు జరిగాయి. కానీ పొరపాట్లు జరిగిన దాన్ని పట్టుకొని ఈడేదో ప్రపంచాన్ని తిరగబెట్టేసినాడు అంటే డబ్బులు తీసుకుని చేసిన సెపాలజిస్టులకే దిక్కులేదు సార్. మేమెంత ఆఫ్టర్ ఆల్ బియ్యం ఉడికిందా లేదో ఒక మెతుకు పట్టుకొని చూడొచ్చు. కుక్కర్ 5 విజిల్ రాగానే ఆపేశారు. నీళ్ళన్నం ఉడకకుండా ఉన్న బియ్యం కనబడలేదు ఎప్పుడూ. 5 విజిల్ ప్రామాణికంగా తీసుకుంటే చెప్పనండి దాని మీద. అలాంటివి ఉన్నప్పుడు ప్రజల యొక్క నాడిని ప్రతోడు పసిగట్టేస్తే ఇవాళ ఎవరు ఓటర్లు అక్కర్లే, ఇంత కార్యక్రమాలు అక్కర్లే ప్రజలకి.
ఎవడో తిత్రిపిత్రికలు అందరినీ సెఫాలజిస్టుల కింద పెట్టుకొని అదే అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏం పెద్ద ఇదేందా, కార్పొరేట్ సెక్టర్ టైప్ ఆఫ్ ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని శాసిస్తే అవుట్కమ్ ఆయనకి 11 స్థితులకి సమానమైంది. లాస్ట్ టైం మీరు అంతే కదా, నెగిటివ్ మాడ్యూల్ని పరిరక్షించుకోకుండా జరిగిన విప్లవాలకి మీకు రమ్మడికే కన్ఫైన్ అయ్యాయి. నాయకుడు అధినాయకుడు చుట్టూ ఉన్న భౌగోళికాలను నమ్ముకొని ముందుకెళ్ళినప్పుడు రిప్రకేషన్స్ కాన్సిక్వెన్స్ అతనే జవాబుదారితోనే అవుతారు. అదే జరుగుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో. ఎవరు అతీతం కానప్పుడు ఏరు దాటిన తర్వాత బోడిమల్లని అంటే చాలా తప్పది. కానీ దీంట్లో వేణుస్వామి గారి గురించి చూసుకుంటే ఆయన చేసినటువంటి అనాలిసిస్కి సంబంధించి చూసుకుంటే జర్నలిస్టులు కొంతమంది కంప్లైంట్ పెట్టారని మా అధ్యక్షులు విష్ణు గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. 48 అవర్స్లో హీరోయిన్ల మీద ఎవరెవరైతే ఇటువంటి వీడియోలు తీయకపోతే డైరెక్ట్ యూట్యూబ్తో మేమే టైప్ అవుతాము, వాళ్ళతో మాట్లాడే అన్ని వీడియోలు మేమే తీసేస్తాం అనేసి. దానికి వేణుస్వామి గారి మిస్సెస్ కూడా, వేణుస్వామి గారి పేరు లేకపోయినా కూడా ఆవిడ కూడా నేను సీనియర్ జర్నలిస్ట్నే, ఇప్పుడు జర్నలిజం ఎలా ఉంది, జర్నలిస్టులు ఎలా ఉంటారు అనే దాని మీద ఆవిడ కూడా క్లారిటీ ఇస్తే ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సార్ ఇవాళ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాట్లాడలేదు సార్. నాకు ఇవాళ కొన్ని విషయాలతో ముడిపడి కొన్ని మాధ్యమాలను మాట్లాడినప్పుడు ఆ మాధ్యమాల్లో నా ప్రెజెన్స్ కూడా ఉంది డిజిటల్ మీడియాస్లో. సో దానికి నేను ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో మాట్లాడుతున్నాను. నేను గ్యారంటీగా చెప్పగలను, ఇవాళ ఒక వ్యక్తి చుట్టూ జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి హరించిపోవాలి అనుకుంటే నేను హరించిపోవడానికి సిద్ధంగా లేను సార్. నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడు ఒక విషయంకి ఒక పక్క నిజం ఉండొచ్చు, ఒక పక్క అబద్ధం ఉండొచ్చు, అంతే కదా. అబద్ధానికి నిజానికి మధ్యలో సతమతం అవుతున్నాడే నిజమైన జర్నలిస్ట్. వాడు నిజాన్ని బయటకు తీసే కార్యక్రమానికి తెర లేపకుండా అబద్ధాన్ని జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు నిజమైన జర్నలిస్టులకి నిజం కాని జర్నలిస్టులకి మధ్యలో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ ఘర్షణకి ఎంతోమంది సమిధులు అవుతూ ఉంటారు. ఆ సమిధులు దేనికి కావాలన్నదే నా ప్రశ్న. అందుకని నీకెళ్ళలేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరితోనూ లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ ఎవ్రీబడి. నేను మళ్ళీ చెప్తున్నా, నిజాన్ని నిజంగానే చెప్పండి, అబద్ధాన్ని అబద్ధంగానే చెప్పండి. దట్ ఈస్ జర్నలిజం. నాకు మీ మీద అందరి మీద చాలా గౌరవం ఉంది, నిజమైన జర్నలిస్టుల మీద. ఆ జర్నలిజాన్ని పరిరక్షించండి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి. నా ప్రయత్నం కూడా అదే. అంతకన్నా ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.